నల్గొండ జిల్లాలోని కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీనే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా శాఖ జిల్లా కలెక్టర్ను కోరింది. ఈ మేరకు యూనియన్ జిల్లా అధ్యక్షుడు బైరబోయిన విక్షం ఆధ్వర్యంలో గ్రీవెన్స్లో అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. నల్గొండ జిల్లాలోని కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీనే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గ్రీవెన్స్లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బైరబోయిన భిక్షం మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని శాఖల కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలను ప్రతి నెల మొదటి తేదీనే చెల్లించాలని, ఆలస్యమైతే సంబంధిత హెచ్ఓడి, డీడీలపై బాధ్యత ఉంటుందని, వేతనాల అందజేత విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లకు ప్రస్తుత నెల జీతాలు ఇప్పటి వరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఈ సమస్యను సానుకూలంగా పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసి పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయించేలా చొరవ చూపాలని కోరారు. గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి 1207 ఉద్యోగుల యొక్క వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. అలాగే గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి తాడేనియముల వేతనాలు కూడా 3 నెలలుగా ఏజెన్సీ వాళ్ళ కంటిన్యూషన్ లేక పెండింగ్లో ఉండటం దురదృష్టకరం. అట్లాంటి పరిస్థితిని ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇట్టి విషయంలో జిల్లా కలెక్టర్ గారు వెంబటే ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారికి ఆదేశాలు జారీ చేసి ఫర్దర్ కంటిన్యూషన్ తర్వాత వచ్చినా కూడా ఇప్పుడు వెంబటే వేతనాలు విడుదల చేయాలని చెప్పేసి వారికి వేతనాలు అందజేయాలని చెప్పేసి కోరడం జరిగింది. దానికి వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1వ తారీఖు నాడు వేతనాలు అందజేయాలని చెప్పేసి గవర్నమెంట్ జీవో తీసినప్పటికీ ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయడంలో అధికారులు కొంత అలసత్వం వహిస్తున్న విషయం అందరికీ అర్థమవుతుంది. కాబట్టి దయచేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా నెల 1వ తారీఖు నాడు ప్రతి నెల 1వ తారీఖు నాడు వేతనం అందేటట్టు చూడాలని చెప్పేసి అధికారులను వేడుకుంటున్నాం. దయచేసి ఇకనన్నా మార్పు జరిగితే ఈ మార్పు కోసమే ప్రజాప్రభుత్వం వచ్చింది, మార్పు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. జరగని పక్షంలో గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తామని చెప్పేసి గౌరవ జిల్లా ఐఎన్టీసీ పక్షాన మేము కోరుతున్నాం. మేము వైద్య ఆరోగ్య శాఖలో గత 23 ఏళ్ళకి వెళ్ళి పనిచేస్తున్నాం. 1207 జియోలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేల్గా పనిచేస్తున్నాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 250 మంది దాకా పనిచేస్తున్నారు. మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చేయాలి, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించినా కూడా ఆ ముఖ్యమంత్రి గారి ఆదేశాలను బేఖాతరు చేసిన సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని నేను మీ ద్వారా సీఎం గారిని కోరుతున్నాం. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ది, సెకండ్ ఏఎన్ఎం ఎంప్లాయీస్ది జీతాలు ఏదైతే పెండింగ్ ఉందో వెంటనే విడుదల చేయాలి. ఆదేశాలు బేఖాతరు చేసిన సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని నేను మీ ద్వారా కోరుతున్నాను.